వెల్కమ్ టు మై ఛానల్. ఇదొచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. మెజర్మెంట్ బ్లౌజ్ పట్టుకొని నీట్గా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి బ్యాక్ మెజర్మెంట్స్ నీట్గా తీసుకొని ఖర్చులు అవి నీట్గా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి నీట్గా కట్ చేసుకున్నాక ఫ్రంట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకొని నెక్కి అయితే మాత్రం మెజర్మెంట్ బ్లౌజే తీసుకోవాలి. అన్నిటికీ నీట్గా ఖర్చులు పెట్టుకొని తర్వాత ఫ్యాబ్రిక్ ఫస్ట్ వేసుకొని తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకొని నీట్గా నెక్ అడ్జస్ట్ చేసుకోవాలండి. రౌండ్ని తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి రైట్ టు లెఫ్ట్ పాదాలు ఇస్తారండి. చిన్న మిషన్ పెద్ద మిషన్ ఏదైనా సరే ఇస్తారండి. మనకు కావాలంటే అది షాప్లో తెచ్చుకోవచ్చు. మనకి ఏ చేయి అలవాటైతే ఆ చేయిలాగా పెట్టుకొని నీట్గా లైనింగ్ అయితే పైన వేసుకోవాలండి. తర్వాత మెయిన్ క్లాత్ కింద వేసుకొని లైనింగ్ పైన వేసుకొని రౌండ్ సర్కిల్ నీట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత నీట్గా రౌండ్గా సర్కిల్ కట్ చేసుకోవాలి. క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకున్నాక ఆ క్లాత్ కట్ చేసుకున్నాక తర్వాత ఖర్చులు అవి నీట్గా రౌండ్ తిరిగే దగ్గర నీట్గా ఖర్చులు పెట్టుకోవాలి. ఖర్చులు అవి పెట్టుకున్నాక నీట్గా ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిఫ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జాయింటింగ్స్ నీట్గా చేసుకొని ఒక్కసారి ఐరన్ చేసుకుంటే మంచిది, నీట్గా ఉంటుంది. నెక్ దగ్గర ఐరన్ అది నీట్గా చేసుకుంటే మంచిది. నేను చేశాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడైతే ఐరన్ చేశాను నీట్గా. బ్యాక్ సైడ్ పెట్టుకొని నీట్గా ఐరన్ చేసుకోవాలి. తర్వాత జాయింట్ చేసుకోవాలి నీట్గా. తర్వాత టాక్స్లు వేసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్కి నడుము పట్టి వేసుకోవాలి. నడుము పట్టి అయిపోయిన తర్వాత ఫినిషింగ్ నీట్గా ఇచ్చుకుంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కూడా లైనింగ్ పైన పెట్టుకొని నీట్గా వర్క్ దగ్గర రాకుండా నీట్గా కుట్టు వేసుకొని నీట్గా ఫినిష్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ నెక్ వచ్చినా మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉందో దాన్ని బట్టే మనం తీసుకోవాలండి. అది రెడీమేడ్ కాబట్టి మన బాడీ సైజ్ ఉండదు. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. తను కస్టమర్ వచ్చేసి కిందున్న లేయరు పైకి రావాలి అని చెప్పింది. ఎక్కువ గ్యాప్ ఉందని చెప్పేసి మనం వచ్చేసి కొంచెం దానికి అడ్జస్ట్ చేసి పైకి స్టిచ్ వేసాము. కొంచెం లెంత్ అది అడ్జస్ట్ చేస్తే మనకు సేమ్ లెంత్కి సేమ్ దగ్గరకు వచ్చేస్తుందని చెప్పేసి అన్నారు. అందుకు కుట్టు వేసాను నీట్గా దగ్గరికి. ఇప్పుడు చూడండి, కొంచెం అడ్జస్ట్ అయింది, నీట్గా దగ్గరకు వచ్చినట్టు. అలా కావాలని కస్టమర్ చెప్పారనమాట. అందుకోసం అలా స్టిచ్ వేసాను నేను. హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉల్టా వేసేసుకోవడమేనండి. ఇది కూడా హ్యాండ్స్ కూడా లైనింగ్ వచ్చేసి పైన పెట్టుకోవాలి. దాని మీద ఒక కుట్టు వేసుకొని సేమ్ అండి, ఇది కూడా సేమ్ మన లైనింగ్ క్లాత్కి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది.
ఇది అండి హ్యాండ్స్ నీట్గా ఫినిష్ అయిపోతుంది అండి. మధ్య నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా చిన్న చిన్న అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు జాయింట్ చేస్తాం ఫ్రంట్ బ్యాక్. ఒక సైడ్ అయితే మనం నార్మల్ నెక్ పట్టి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పాదం తీసేస్తున్నానండి. సింగిల్ పాదం తీసేసి నార్మల్ పాదం పెట్టేసుకుంటున్నాను. జాయింటింగ్ అప్పుడు కూడా తీసేయచ్చు, మన ఇష్టం అది. తీసేసి నార్మల్ పాదం పెట్టేసి ఇప్పుడు ఇవైతే క్రాస్ పట్టీలండి. నీట్గా 2 లైనింగ్స్ 1 నార్మల్ క్లాత్ తీసుకొని వేస్తానండి. నేను నేర్చుకున్నప్పుడు ఇలాగే నేర్చుకున్నాను, సేమ్ అదే ఫాలో అవుతానండి. నాకు ఇంకా ఎవరేం చెప్పినా అర్థం కాదు, ఇలాగే నేర్చుకున్నాను. ఇదైతే మన లోడింగ్ పద్ధతి అండి. ఇది మనకేంటంటే కుట్టు అనేది బయట కనపడదు, నీట్గా లోపలికి వెళ్ళిపోతుంది. 2 ఫస్ట్ పట్టుకోవాలి, తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి. లోడింగ్ పద్ధతిలో ఉంటుందండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కుడుతున్నాను. ఉక్స్ పట్టి అయిపోయిన తర్వాత కాజా పట్టి కూడా నీట్గా వేసుకోండి. 2 అది వర్క్ బ్లౌజ్ కదండి, నీట్గా చూసుకొని మనం దగ్గరగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి వేస్తున్నాను. 2 ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోండి. అటు ఇటు అయినా ఇది వర్క్ బ్లౌజెస్కి సెట్ అవ్వదు. నీట్గా దగ్గరగా వచ్చేటట్టు ముందే చెక్ చేసుకోవాలి. సమానంగా వచ్చాయండి ఇవైతే. నెక్స్ట్ వచ్చేసి 1 సైడ్ నెక్ వేసుకుంటున్నాను. 1 సైడ్ వర్క్ వస్తుంది, 1 సైడ్ నెక్ వేసుకోవాలండి మనం. ఇంకా జాయింటింగ్స్ అండి. హ్యాండ్స్ నెక్ ఎంతవరకు, షోల్డర్ ఎంతవరకు ఉందో చెక్ చేసుకొని మనం మార్క్ చేసి పెట్టుకొని నీట్గా హ్యాండ్స్ మిడిల్లో నుంచి మనం జాయింటింగ్స్ చేస్తే చాలా ఆర్మ్ హోల్ దగ్గర ఫోల్డింగ్స్ అవి రాకుండా ఉంటాయి, నీట్గా ఫినిష్ అవుతుంది. మిడిల్లో నుంచి స్టిచ్ చేస్తానండి. నేను నేర్చుకున్నప్పటి నుంచి ఇలాగే వేస్తాను. తర్వాత ఇది వచ్చేసి లోడింగ్ పద్ధతి అండి. ఇది కూడా మన దగ్గర పీకో మిషన్ అలా లేనప్పుడు ఈజీగా ఉండడానికి లోడింగ్ చేసేసి ఉల్టా వేసేసామంటే మనకి క్లాత్ అది ఓపెన్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇంతేనండి, నేనైతే ఇలా స్టిచ్ చేస్తాను మగ్గం వర్క్ బ్లౌజెస్. నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాను, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేనండి, అది మార్క్ చేసుకొని నీట్గా మన మెజర్మెంట్ బ్లౌజ్ అది చూసుకొని కరెక్ట్గా అక్కడి నుంచి స్టిచ్ వేసేసుకోండి. లోడింగ్ పద్ధతిలో ఉంటుంది. మన దగ్గర పీకో మిషన్స్ అలా లేనప్పుడు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.